ఒక వాస్తవం అయితే ఉంది, సినిమాలోనే పెరిగాను ఆ మూడు ముక్కలింటూ. అండ్ అది తప్పితే వేరే ప్రపంచం కూడా పెద్ద ఎక్కువ తెలీదు. బట్ సినిమాల్లో పెరిగినప్పటి నుంచి కూడా మీరు చిన్న వయసు, ఐ థింక్ 6th క్లాస్ 5th క్లాస్లో ఇప్పుడే మీరు అసలు యువర్ ఇంట్రడ్యూస్ టు విజువల్ ఎఫెక్ట్స్. అంటే ఏమందంటే అది అంటే ఎవరో నేర్పించి కానీ ఇలా ఒక న్యాచురల్ కోర్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది. అంటే మేము మెడ్రాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫిల్మ్ నగర్లో అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, రాళ్ళు రప్పలు తార్ రోడ్ కూడా ఉండేది ఇంటికి. ఆ టైంలో మా ఇంటి బేస్మెంట్లో ఎడిటింగ్ రూమ్ ఉండేదండి. సో ఇంకా ఇంటి కింద ఎక్కడికి వెళ్తాం ఇంకా. సో అక్కడ నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత మా ఇంటి పక్క సైడ్లో ఫస్ట్ టైం ఒక సౌండ్ థియేటర్ పెట్టారు. సో అంటే ఎక్స్పోజర్ టు సౌండ్ మిక్సింగ్, అండర్స్టాండింగ్ సౌండ్, ఆల్ దట్ కేమ్ అట్ దట్ ఏజ్ బికాస్ దట్స్ ఆల్ ఐ లెర్న్. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఒక ఇంట్లో అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు, సినిమాల గురించి ఎక్కువ మాటలు జరుగుతూ ఉంటాయి. అండ్ వివిధ భాషల సినిమాలు ఎక్కువ చూశాను చిన్నప్పుడు. అది ఇంగ్లీష్ సినిమాలో ఉండండి, తమిళ్, తెలుగు, హిందీ చూస్తూ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు చూడడం. సో అది ఒక ఇన్బిల్ట్గా వచ్చేసింది. ఎంతైనా బ్లడ్లో కూడా ఉంది కదా నాన్న. ఇప్పుడు నాట్ జస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ఒకటే కాదు, తాతగారు అసలు హైలీ టాలెంటెడ్, నాన్నగారు ప్రొడ్యూసర్, బాబాయ్ యాక్టర్. సో ఇన్ని అంటే ఒక మల్టీ ఫ్యాసిటెడ్ ఫ్యామిలీ. అండ్ అదే కాకుండా ఈ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వల్ల మీరు చదువులకు కూడా కొంచెం అది చదువుకోలేదండి, ఎగనామాలు పెట్టేశారు చాలా. చదువుకునే లేదు అసలు సరిగ్గా. అండ్ అంటే అప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను చదువుకుంటే ఇప్పుడు నా చిన్నప్పుడు నా మార్క్స్ చూస్తే ఇంగ్లీష్లో నాకు చాలా బాగా వచ్చేది, హిస్టరీ చాలా బాగా వచ్చింది, లెక్కలు వచ్చేవి కాదు. అండ్ వచ్చేవి కాదు, చదువుకునేవాడిని కూడా కాదు. సో అంటే ఐ జస్ట్ వెంట్ ఆన్ టు ఇంట్రెస్ట్ దట్ ఐ హ్యావ్, ఐ డెంట్ డైవర్జ్ ఇన్ టు అదర్ థింగ్స్. బట్ ఇంట్లో ఎప్పుడు ఇది ఒక మ్యాటర్ కాలేదా, మ్యాటర్ ఆఫ్ ఇష్యూ ఫర్ యూ? స్కూల్లో సరిగ్గా చదువుకోవట్లేదు, మార్క్స్ సరిగ్గా అంటే అవుతూ ఉండేది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ డిసైడ్ అయిపోతారు ఇది చదువు రాదని. సో అలా వెళ్ళండి. బట్ ఆల్సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ I was very clear in what I wanted to do. I started working when I was 17 or 18, Timeline Studios, and I started working with them doing special effects. So like career started quite quickly. And అది ఆ టైంలో ఎలా ఉండేదంటే చదివేటప్పుడు ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళు అమెరికాకి వెళ్తారు, ఇది చేస్తారు, అవి ఏవి మనకి రావు, అవి ఏవి మనం చేయలేము. సో ఏమీ చేయకుండా మిగిలిపోతాం ఒక భయం ఉంటుంది. అండ్ ఇంట్లో చూస్తే ఇప్పుడు మా నాన్న మెకానికల్ ఇంజనీర్, చిన్న MBA, ఇలాంటి వాళ్ళు కూడా బాగా చదువుకుని సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో ఆ భయం నాకు తెలిసి ఇట్ మేడ్ మీ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ హియర్ యూ గో నౌ, ఐఎమ్ 32 and I've already worked for about 15 years, 16 years in my life. బట్ వాట్ గట్ ఫీలింగ్ యూ హ్యాడ్ రానా? అంటే ఓకే, ఇండస్ట్రీ మధ్య పెరిగారు, చదువులు సరిగ్గా అవ్వలేదు, మీ గ్రూప్ కూడా అలాగే ఉంది, మీ స్కూల్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ప్యాక్ ఆఫ్ స్పాయిల్ బ్రాట్స్. అంటే స్పాయిల్ బ్రాట్స్ అనొచ్చు నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. బట్ ఎవ్వరూ బాగా చదువుకునేవాళ్ళు కాదంట, అందరూ ఫెయిల్యూర్సే అంట. ఆ ఫెయిల్యూర్స్తోనే మీరు ఎక్కువగా తిరిగేవాళ్ళంట. అంటే ఒకటండి, ఆబ్వియస్లీ వీఆర్ అకాడమిక్లీ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఇప్పుడు స్కూల్ టైంలో చూస్తే ఐ వాజ్ ద డిబేట్స్ క్యాప్టెన్ ఇన్ స్కూల్. మామూలుగా బాగా చదువుకున్నవాడికి ఆ పొజిషన్ ఇస్తారు. నేను ఎక్కువ పుస్తకాలు చదివేసి ఎక్కువ ఆర్గ్యుమెంట్లు పెట్టేసి బాగా మాట్లాడేవాడిని కాబట్టి నన్ను అక్కడ ఆ పొజిషన్లో పెట్టారు. సో అంటే మా ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళి చేసుకున్నాం తప్పితే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వలేదు. అండ్ I think somewhere cinema does that to you because you're exposed to so many things. See, by the time I was in 12th class, I knew how to edit on a steam bag very, very quickly. I knew how to mix DTS sound. I knew how to composite shots. So that was something that అంటే మామూలుగా స్కూల్ అయిపోయి దాని తర్వాత ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అందులో స్పెషలైజేషన్ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళకి నేర్చుకుంటారండి. అంటే పెరగడం వల్ల అలా జరిగిందా, లేకపోతే అంటే ఐ గెస్ ఇట్స్ అంటే I can't put a mark and say this is what it is, but that's what drove me here, and I'm very happy that I didn't study so much and I have so much knowledge about other things. అయితే till you took up acting as a profession, అంటే సీరియస్గా మీరు యాక్టింగ్ సీరియస్గా తీసుకునేంత వరకు కూడా మీరు చాలా ఫుడీ పర్సన్ అని టు జస్ట్ హాగ్ ఆన్ ఫుడ్. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు కూడా ఇప్పుడు కాదని ఎవరు అలా లేరు మీరు, అందుకే అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి వేరే నేర్చుకున్నాను. అంతేనా? ఓకే. అంటే ట్రై చేశానండి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు 2017 అంటే 2010 is when I started acting, became a film actor. And at that time obviously దాని ముందు నేను ఏం చేసేవాడిని, నేను విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడిని. I did so many films. That time how I looked or what I was never the question. And when you're coming in front of the camera, acting అనేది ఒక విజువల్ మీడియం, ఫస్ట్ చూడడానికి కరెక్ట్గా ఉండాలి, పలానా క్యారెక్టర్ వేస్తుంటే
దానికి తగ్గట్టు ఉండాలి. ఆ టైంలో ఉన్న ట్రైనర్స్తో మాట్లాడడం కానీ ఒక రొటీన్ తీసుకోవడం, అప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ డయట్స్ అయ్యి చేసేవాడు అనుకుంటారు. ఒక 6 నెలల్లో అర్థమైపోయిందండి, ఇది నేను కాదు, నేను 100% ఇలా చేయలేదు. సో అంటే ఇతని పేరు మెన్షన్ కునాల్ అనే అతను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నా 7 సంవత్సరాల నుంచి అతనే ఉన్నాడు నాతో. తనకు కూడా అర్థమైంది వీడు ఇలా ఉండలేడు, కానీ ఇతన్ని అల్టిమేట్గా టాప్ ఫిజిక్ చేయాలని తను కూడా ఫిక్స్ అయ్యాడు. సో ఈ స్టార్టెడ్ డిజైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్, suitable to my thing, and we're actually trying to put something out in the next couple of months to show you how a regular person can actually be a bodybuilder in that sense. ఓ అంటే మీరు ఫుడ్ మంచిగా తింటూనే. నేను రంజాన్ వస్తే హైదరాబాద్లో 30 రోజులు తింటానండి అలీం. అది 2 సార్లు, ఒకసారి కాదు 2-3 సార్లు కూడా తింటాను అప్పుడప్పుడు. ఓకే. సో అది తింటూనే ఇలా ఉంటుంది. ఓకే, అంటే మీరు ఫుడ్ తింటూ మీ రిజీమ్ మెయింటైన్ చేస్తారు, మీ ఫిట్నెస్ రిజీమ్ అండి. అండ్ అంటే సమ్టైమ్స్ వెన్ ఐ డూ దోస్ డైట్స్, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా, ఆ టైంలో యూ నీడ్ టు గెట్ రిప్డ్, యూ నీడ్ టు ఆ ఎక్స్ట్రీమ్ సైజ్ ఉంది, షర్ట్ తీసి ఆ రిప్నెస్ అయి కావాలి. అప్పుడు ఒక 4 వారాలు 5 వారాలు ఐ జస్ట్ డూ ద డైట్ అండ్ దెన్ ఐ గెట్ బ్యాక్ టు నార్మల్ వెరీ క్విక్లీ. డజంట్ ఇట్ ఎఫెక్ట్ ద హెల్త్ అండి? అంటే ఈ రకంగా ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా మీరు చాలా ఒక మిత్ ఉందండి చాలా మందికి, అలా సైజ్ గెయిన్ చేసి డ్రాప్ చేస్తే దే థింక్ దిస్ ఇష్యూస్ విత్ ద హార్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఎస్ దేర్ ఇస్ ఇష్యూస్, దట్ ఈస్ ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ అండ్ డ్రాపింగ్ ఫ్యాట్. వన్స్ యు ఆర్ వెరీ మస్క్యులర్ పర్సన్, లైక్ ఇప్పుడు నా ఎనీ గివెన్ పాయింట్ మై బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది నాకు 11కి 15 మధ్యలోనే ఉంటుంది. అది ఎప్పుడు దానికి వెళ్ళదు. నా గ్రోత్ అనేది మసిలే గ్రో అవుద్ది, మసిలే డ్రాప్ అవుద్ది. సో దానివల్ల హార్ట్ మీద వీటి మీద ప్రభావం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ థింగ్స్ గెట్ మచ్ స్ట్రాంగర్. All your organs, all of them are much tougher than what they are, and that's what it is. కానీ జస్ట్ టెల్ మీ రానా, అందరి అనాటమీ ఒకేలా ఉండదు కదా. సో ఎవ్రీబడీస్ బాడీ ఇస్ డిఫరెంట్. అందరి అనాటమీ ఒకేలా ఉంటుంది అంటే ఒకటండి, 100% ఇన్ యువర్ DNA స్ట్రక్చర్ దేర్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ as genetics అండి. దాని బియాండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏముంటుందంటే, ఆ బాడీని మనం ఎలా ట్రైన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, మనం చేసే వర్కౌట్లు కానీ, మన ఎవ్రీడే యాక్టివిటీ కానీ, మా లైఫ్ స్టైలే వెరీ యాక్టివ్ అండి. See now, every day at 7 in the morning I shoot for a film, and it's an active job. And నేను డెస్క్ మీద కూర్చోట్లేదు, కంప్యూటర్ వెనకాల కూర్చోట్లేదు. ఇంతకుముందు అలా ఉండేది. సో త్రూ మై ఎంటైర్ డే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ కార్డియో, వెదర్ యూర్ డూయింగ్ యాక్షన్, వెదర్ యూర్ డూయింగ్ అ సీన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ యూ విల్ స్టిల్ లిఫ్ట్ వెరీ వెరీ హెవీ వెయిట్స్. సో దట్స్, అండ్ అది ఒక లైఫ్లో ఒక నార్మల్ భాగం అయిపోయింది. ట్రైన్ చేయకుండా చాలా రేర్గా నేను ఇంటికి వెళ్తాను. సో దట్స్ బికమ్ అ నార్మల్ ప్రొసీజర్ ఇన్ అవర్ లైఫ్స్, అండ్ విచ్ ఇస్ వై వీ హోల్డ్ దట్ గ్రౌండ్. That's very interesting so actually. It's also, and I prefer not to starve myself of anything. అంటే యూ రియలీ సీరియస్లీ టెల్ దట్ మీరు ఎక్కువ స్టార్వ్ చేయక్కర్లేదు, ఎక్కువ డైటింగ్ చేయక్కర్లేదు, ఎక్కువ వర్కౌట్స్ చేయక్కర్లేదు. అంటే ఒకటండి, ఒక డిసిప్లిన్ అయితే ఉండాలి. ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ ఆ డిసిప్లిన్ నా వర్కౌట్స్లో ఉండాలి. ఎక్కువ వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను నిజంగా డైట్లో చేసి ఉంటే అంత వర్కౌట్ చేసేవాడిని కాదు, అక్కర్లేదు కూడా. ఇప్పుడు నేను బాహుబలికి పొద్దున్న 2.5 గంటలు, సాయంత్రం 1.5 గంటలు, అంటే ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు చేశాను. ఎందుకంటే నేను తింటాను కాబట్టి. అది లేకపోతే 1.5 గంటలు తీసేయచ్చు దాన్ని. సో ఐ హ్యావ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ ఇఫ్ ఐ వాంట్ దిస్. సో ఐ జస్ట్ చోస్ టు గో ద ఎక్స్ట్రా మైల్ బోత్ సైడ్స్.